హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అష్టమి ఆదివారం. కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలుగు. 4 వైపుల నుండి ధనం వరదలాగా దూసుకు వస్తుంది. శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. సూర్యుని కొడుకు శనిదేవుడు. శనిదేవుని వాహనం కాకి కనుక ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే తప్పకుండా ఈ పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు. కాకి పక్షులన్నింటిలోకెల్లా చాలా తెలివైన పక్షి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. చాలా వరకు అందరూ కాకులను చీదరించుకుంటూ ఉంటారు. కానీ కాకులు దేవతలకు చాలా ఇష్టమైన పక్షులు. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు, నీవి కావు, శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టిలేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం తింటాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేవి కాకులు. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మొగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సులక్షణమైన అలవాటు సమయపాలన కాకులది. సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో రావాల్సిన బంధువులు వస్తారు కాబోలు. అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. ప్రత్యేకించి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు కాకి కనిపిస్తే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం. ఒకరోజు శివపురం పక్కనే ఒక కృష్ణాపురం నుండి 3 గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. 3 సాధారణంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి మీ 3 ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న. అప్పుడు అందులో మొదటివాడు, అయ్యా నా పేరు శివుడు, నేను కుమ్మరిని. కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడు ఈ భూషయ్య దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన 3 వజ్రాలు దొరికాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాడిని. ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించారని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ 3 వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగువ పడుతున్నాడు. తమరు ధర్మ ప్రభువు, నాకు న్యాయం జరిపించండి అంటూ మేలులో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పిందే నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు. అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తీసుకున్నాడు. ఆ డబ్బులు నాకు ఇంతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి దొరికిన మట్టి హక్కుదారుడు శివుడు నేనా? ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందడం న్యాయమా, నాకు చెందడం న్యాయమా? తమరు ఏ న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు. అప్పుడు రామన్న దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందడమే న్యాయం. ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలను మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారులు ఎవరో తేల్చాలి. ఇదేనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో 3వ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. అయ్యా, వీరిద్దరూ చెప్పింది విని
తీర్పు చెప్పకండి, నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే. మట్టికి తగ్గ డబ్బులు నాకు భూషయ్య చెల్లించాడు. అందులో ఒక చెల్లని నోటు ఉంది. ఆ చెల్లని నోటును నాకు అంటగట్టిన ఈ భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారు అవుతాడు? అతని దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారు అవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఆ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకొని నోటును పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులు అయ్యింది. ఈ 10 రోజులలో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయి అని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేదన్నట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువ లేదు అన్నాడు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయి అని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది. ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ భూషయ్యకు కూడా. నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనడం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు. శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకుని, అయ్యా, వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు. భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తర్వాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా నేను ఈ నోటు గురించి అడగలేదు. ఎందువల్ల అంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీరువాలో భద్రపరిచాను. ఉదయం ఈ కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ కట్టెను తీస్తే ఈ నోటు బయటపడింది. దుర్బుద్ధి కానీ కుట్ర కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు. ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తరువాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగుమాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చిన తీర్పు చెప్తాను అని చెప్పాడు. ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగువు అంతా విన్న రామన్న, మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అనే సందేహం వెళ్ళబుచ్చాడు. తగువంతా నువ్వు అనుకునే అంత జటిలమైనది ఏం కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు. రేపు ఉదయాన్నే కల్లా ఈ 3 వజ్రాలకు అసలైన సొంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన 2 వాళ్ళ తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రునికి చెప్తాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగానూ సంతోషకంగానూ ఉంది అంటూ రామన్నను సాధారణంగా ఆహ్వానించాడు ధర్మన్న. అప్పుడు రామన్న, ధర్మన్న, అనవసరమైన హడావిడి చేసి నేను వచ్చినట్లుగా 10 మందికి తెలియజేసేటట్లుగా చేయకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోనికి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెప్తాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను. మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న. అప్పుడు ధర్మయ్య, అయ్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకన్నట్లు తీర్పు నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేను ఉంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాలలో ఒక వజ్రం మీకు సమర్పించుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు. సంతోషం ధర్మయ్య, కానీ 2 తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతల్లో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మీ 2 ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న. ఒక క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న వాటా ఎగ్గొట్టిన అతను ఏం చేయలేడు. తన ఊర్లోనే కాక చుట్టుపక్కల 16 ఊర్లలో కూడా అతను సరైన న్యాయం చెప్తాడని పేరు ఉంది.
పత్రం బయటపడితే తనకంటే అతనికి నష్టం అని మనసులో ఆలోచించుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. తర్వాత భూషను కలుసుకున్నాడు. రామయ్య, అయ్యా, ఇది కళా నిజమా? తమ వంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనమైంది అంటూ సాధారణంగా ఆహ్వానించాడు భూషయ్య. అప్పుడు రామన్న అతనితో, భూషయ్య, సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను, విను. 3 వజ్రాల విషయంలో ఏ తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మమే అని కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను. ఎందుకు? కృతజ్ఞతగా నువ్వు నాకు ఏమిస్తావు అని అడిగాడు. అప్పుడు భూషయ్య, మీ అభిమానిని, కృతజ్ఞతగా ఆ 3 వజ్రాల్లో 1 వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునే అంత ధనవంతుణ్ణి కాదు నేను అన్నాడు. భలేవాడివి భూషయ్య, రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట. నాకు కావాల్సింది అదే. కాకపోతే మన ఒప్పందంలో నోటి మాటల్లో కాకుండా ఒక పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న. పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకు పరువు, మర్యాదలు, పేరు, ప్రఖ్యాతలు పోతాయి అనుకొని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు భూషయ్య. ఇంటి నుంచి సరాసరి శివుడు ఇంటికి వెళ్ళాడు. రామన్న, శివుడు, అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచెం ముందు నుంచి లేవబోతున్న అతనిని వారించి అతని ప్రక్కనే పీట వేసుకుని కూర్చుని, అమ్మా, నాకు ఆకలిస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు రామన్న. క్షమించండయ్యా, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు ఒక పంచభక్ష పరిమాణాలు. ఇది తమబోటి వారు తినరేమోనయ్యా అందా ఇల్లాలు. అప్పుడు రామన్న, ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా, పంచభక్ష పరమాన్నమైన, అమ్మ నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు, ఆ గంజి నాకు కూడా పోయమ్మ అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరు బయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు. రామన్న వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చుని, అయ్యా, మీరు తీర్పు చెప్తాను అన్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఏదో అర్థం ఉన్నట్టు తోస్తుంది. అదేమిటో చెప్పండి అన్నాడు శివుడు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో తోచక నేను నీ దగ్గరికి వచ్చాను. ఉదయం నీవు ఇచ్చిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోలి అనుకుని తీసుకుని వెళ్ళి ఆడుకుని ఎక్కడో పారివేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెప్తాను. మర్నాడు వచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకు ఇస్తాను అన్నాడు రామన్న. దానికి శివుడు, అయ్యో, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయము ధర్మము నాకు తెలియదు, కానీ నాకు ఒక విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ 3 వజ్రాలు నాకు చెందుతాయనా, ధర్మయ్యకు చెందుతాయనా తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు శివుడు. న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 3 వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి, అందులో సొత్తుకు నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనడంలో సందేహం లేదు అన్నాడు రామన్న. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే. మీ తూర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నేను ఇచ్చినవి అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరు ఇచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవి ఇచ్చేస్తాను. బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడు అంటారు అని అన్నాడు రామన్న. మరేం పర్వాలేదయ్యా. నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాటపడడం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు. వెంటనే రామన్న, శభాష్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధర్మములో పేదవాడివైనా గుణములో ధనవంతుడివి.
అని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూటకుళ్ళ ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయమే పంచాయతీకి వెళ్ళాడు రామన్న. మా ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గర గుమిగూడి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు. వెంటనే మోసం, దగా అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగా ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీర్వాలో దాచుకున్నాడు అన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే కనుక భూషయ్య 3 సార్లు ఎదురుపడ్డాడు కనుక నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో, మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయడానికి శివుడితో తగువ పెట్టుకున్నారు అనడానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్య నుంచి కొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపపడి దుర్బుద్ధితోనే శివుడితో తగువులు ఆడాము అని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి 3 వజ్రాలు అందిస్తూ, శివుడు అవి గాజురాలు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న. ఇక వీడియోలోకి వస్తే అష్టమి ఆదివారం కలిసి రావటం చాలా విశేషం. ఇట్టి రోజు ఏ సమయంలో అయినా సరే మీ కంటికి కాకి కనపడితే లేదా మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే ఆ కాకులకు బియ్యాన్ని కానీ లేదా మీరు వండుకున్న అన్నాన్ని కానీ స్నాక్స్ని కానీ ఇలా మీ దగ్గర ఉన్నాయి ఏదో ఒక ఆహార పదార్థాలని వేయండి. కానీ వేసే ముందు ఒక చుక్క నూనెను ఆ పదార్థం మీద వేసి ఆ తర్వాత కాకులకు వేయండి. అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇలా నూనెను కలిపిన ఆహారాన్ని కాకికి వేయడం వలన శని దోషాలు పోతాయి, శని అనుగ్రహం లభిస్తుంది, సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి, కానీ ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి. ముందు కాకికి ఆహారం వేసి ఆ కాకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేసుకోండి చాలు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున మీరు కూడా కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది. 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు. డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది, దరిద్రం వదిలిపోతుంది, ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు, జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, పిల్లల విషయంలో సమస్యలు రావడం, పిల్లలు మాట వినకపోవడం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీలో చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి చాలు. 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్నా ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతిపెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అష్టమి అనేది చాలా మంచిది, చాలా చాలా గొప్పది కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో 2 వెల్లుల్లిపాయల రెబ్బలను వేయండి.
చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. అలా తాంత్రిక పరిహారాల్లో వెల్లుల్లి వాడుతారు కనుక ఒక క్లాతులు 2 తొక్కతీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకొని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతిపెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతిపెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లి పాతి పెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు. కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.